జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మరో కీలక వ్యక్తిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మద్యం కుంభకోణం సూత్రధారి రాజ్ కసిరెడ్డి కాగా కమిషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించడం, ఒత్తిడి చేయడంలో సజ్జల శ్రీధర్ రెడ్డిది కీలక పాత్ర. మద్యం కుంభకోణంలో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, ఆయన తోడలుడు చాణక్యను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పుడు శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆయన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి వ్యాపారంలో వాటా ఇచ్చి వేల కోట్ల మద్యం వ్యాపారం చేసి 100 కోట్లు వెనకేసుకున్నట్లు సిట్ అధికారులు సమాచారం సేకరించారు. కొన్నాళ్లుగా ఆయన కదలికలపై దృష్టి సారించారు. ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి విజయవాడకు తీసుకువచ్చారు. ఇవాళ ఆయనను ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతారు. మద్యం కుంభకోణంలో సజ్జల శ్రీధర్ రెడ్డి పాత్ర గురించి చాణక్య రిమాండ్ రిపోర్టులోనే సిట్ క్లుప్తంగా వివరించింది. ఆ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఒక భేటీ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని మద్యం డిస్టిలరీస్ యజమానులను రప్పించారు. లిక్కర్ సరఫరా చేయాలంటే కనీసం 12% కమిషన్ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. కొందరు అంగీకరించారు, మరికొందరు నిరాకరించారు. కమిషన్లు ఇచ్చేందుకు సరేనన్న వారికి మాత్రమే ఆర్డర్లు ఇచ్చి ఆ సరుకునే ప్రభుత్వం మద్యం దుకాణాల్లో ఉంచారు. కమిషన్ మొత్తం 2024 నాటికి 20% వరకు పెంచడంలోనూ శ్రీధర్ రెడ్డిదే మాస్టర్ మైండ్ అని సిట్ గుర్తించింది. ప్రతి నెల కనీసం 50 నుంచి 60 కోట్లు వసూలు చేయడం ఎలా అనే అంశంపై హైదరాబాద్లోని స్టార్ హోటళ్లలో సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, అప్పటి ఎండీ వాసుదేవ్ రెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ పలుమార్లు చర్చలు జరిపారు. కమిషన్లు ఇచ్చే కంపెనీలకే ఆర్డర్లు వెళ్లాయి. అలాగే అప్పటికే ఏపీలో ఉన్న డిస్టిలరీలను బలవంతంగా లాక్కొని సొంతంగా మద్యం తయారు చేయడం మొదలుపెట్టారు. సొంత ప్రభుత్వం, సర్కారీ మద్యం దుకాణాలు, సొంత బ్రాండ్లు ఇలా తామే ఆర్డర్లు పొంది తమ డిస్టిలరీలలో తయారైన నాసిరకం మద్యాన్నే సరఫరా చేశారు.